2018 ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు. ఏం చెప్పారు? నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. వారికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ఇక్కడే ఉంది అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. 5 సంవత్సరాల కాలం గడిచింది. ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోరు. మీరు ఇచ్చిరా నిరుద్యోగ వృత్తి? ఇచ్చిరా 3 ఎకరాల భూమి? ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు? ఇచ్చిరా? ఏమిచ్చారు? ఏమిచ్చారు? ఓపిక ఉండాలి. ఎస్ మేము చెప్పినే చేస్తాం. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. 5 సంవత్సరాల కాలం ఉంది. ఓపిక ఉండాలి, ఓపిక ఉండాలి. ఓపిక లేకుంటే రాజకీయాల్లో నిలబడలేం. ఓపిక ఉండాలి. కాబట్టి అధ్యక్ష, ఈరోజు మిగతా 2 గ్యారంటీలు కూడా త్వరలోనే అమలు చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తామన్నది. అధ్యక్ష, నిజంగా వారు మాట్లాడుతుంటే దయాలు వేదాలు ఒల్లిస్తున్నట్టుగా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. మిగతా 2 గ్యారంటీల్ని త్వరలో అమలు చేస్తాము. ఆ అమలు కార్యక్రమం సందర్భంగా ప్రియాంక గాంధీని పిలుస్తామంటే ఒక పెద్ద మనిషి ఏమంటుంది అధ్యక్ష? నల్ల బెలూన్లు ఎగిరేస్తాం, ఎట్లా పిలుస్తారు, ఎట్లా చేస్తారు అన్నట్టు. అంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు వారి కుటుంబాన్ని, వారి కుటుంబం పట్ల కాలు మొక్కినప్పుడు లేని వ్యతిరేకత, దండం పెట్టినప్పుడు లేని వ్యతిరేకత, ప్రోగ్రాంకి వస్తారంటేనే ఎందుకు అధ్యక్ష అంత భయం? వారి ఫేస్ ఈ తెలంగాణ ప్రజలకు కనిపిస్తే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు 0 అవుతారనే భయం తప్ప ఇంకోటి లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ప్రజలు నిజంగా ఆశ్చర్యపోతున్నారు అధ్యక్ష. మొన్ననే నేను పేపర్లో చూసిన అధ్యక్ష, దాదాపు మిషన్ భగీరథలో 1000 కోట్ల రూపాయల అవినీతి అని చెప్పేసి. అధ్యక్ష, ఇవాళ మిషన్ భగీరథ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం అని చెప్పారు అధ్యక్ష. దాదాపు నా నియోజకవర్గంలో 126 గ్రామాలు ఉంటే మెజార్టీ గ్రామాలలో మిషన్ భగీరథ నీళ్లు వస్తలేవనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు. నా ఒక్క నియోజకవర్గం కాదు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలలో ఇదే పరిస్థితి ఉంది అధ్యక్ష. గతంలో ఇంటింటికి నల్లాలు లేనప్పుడు, ప్రతి వార్డుకు 1-2 నల్లాలు ఉన్నప్పుడు అద్భుతంగా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే, ఎలాంటి ఇబ్బంది లేకుంటుండే. ఈరోజు నీళ్లు రాక నానా అవస్థలు పడుతుండే అధ్యక్ష. ఈ మిషన్ భగీరథ కార్యక్రమం వచ్చిన తర్వాత ఎక్కడన్నా నీటి ఇక్కటుంటే కనీసం బోర్ వేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా, దానికి ఏ నిధులు పెట్టకుండా వృధా కావద్దనేటువంటి పేరుతోని జీవోలు, చట్టాలు తీసుకొచ్చేసి ఈరోజు గ్రామాలు నీళ్లతో ఇబ్బంది పడుతుంటే ఏ నిధులు పెట్టేసి ఆ నీటి కోసం తీర్చేటువంటి పరిస్థితి లేని దయనీయమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టుల దృష్టికి వస్తే అనేక ప్రాజెక్టులు కట్టినాం. కోట్లాది ఎకరాల భూమిని తెలంగాణను అప్పుడే లక్షలాది ఎకరాల, కోటి ఎకరాల మాగాని చేసినాం. అత్యధిక పంట, అత్యధిక దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్తున్నది అధ్యక్ష. మా నల్గొండ జిల్లాలో నా నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గడిచిన 10 సంవత్సరాలలో మూసి మురికి నీళ్లు తప్ప సొక్క నీళ్లు, గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ, సొక్క నీళ్లు ఇంచు భూమికి వచ్చినటువంటి దాఖలాలు లేవని చెప్పేసి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నది అధ్యక్ష. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మా నల్గొండ జిల్లాలో ఏ ప్రాజెక్టు పూర్తి కాలే. గడిచినటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైనటువంటి ప్రాజెక్టులు కూడా ఒక్కటి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు. ఇట్లా నీటి రంగంలో కూడా ఘోరంగా, దుర్మార్గంగా మోసం చేశారు. దక్షిణ తెలంగాణనైతే పూర్తిగా ఎడారి చేశారు. దక్షిణ తెలంగాణ పైన వివక్షత చూపిననేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈరోజు కనీసం మా గ్రామాలలో వ్యవసాయానికి సంబంధించి నాట్లు వేసుకున్నటువంటి భూములు ఎండిపోతున్నాయి అధ్యక్ష. నాగార్జున సాగర్లో ఎన్నికల ముందు నీళ్లను వదిలి అడావుడి చేసి, అప్పటికే నాగార్జున సాగర్లో నీటి లభ్యత లేదు. నాగార్జున సాగర్లో కనీసం డ్రింకింగ్ వాటరు జూన్లో వర్షాలు రాకుంటే డ్రింకింగ్ వాటరు 20 టీఎంసీలే మన వాటా ఉంది. జూన్లో వర్షాలు రాకుంటే
కనీసం తాగటానికి నీళ్ళు ఇయ్యలేమనేటువంటి ఒక పరిస్థితి ఉండి తెలిసి కూడా ఆ విధమైనటువంటి 2-3 టీఎంసీల నీళ్లను వేస్ట్ చేసి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఘోరంగా మోసం చేశారు. కాబట్టి మొన్న ఎన్నికల్లో 11కు 11 బుద్ధి చెప్పారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఈరోజు 1 కాదు 2 కాదు, ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి కమిషన్లు ఉన్నాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ కమిషన్లు దాదాపు 3 సంవత్సరాల నుంచి నింపనటువంటి పరిస్థితి, 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితిని చాలా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నది అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి అన్యాయం అయితే హెచ్ఆర్సీకి పోతారు అధ్యక్ష. ఈ హెచ్ఆర్సీ జడ్జినో రిటైర్డ్ జడ్జినో 2 సభ్యులతో నియమిస్తారు అధ్యక్ష. గడిచినటువంటి ప్రభుత్వంలో 3 సంవత్సరాల పాటు హెచ్ఆర్సీ కూడా నియమించలేనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసినాం అధ్యక్ష. అట్లా 1 కాదు 2 కాదు, ప్రతి రంగాన్ని ప్రతి అంశాన్ని ఘోరంగా మోసం చేసి ఘోరంగా దగా చేసి ఒక దుర్మార్గమైనటువంటి ఒక నికృష్టమైనటువంటి ఒక ఏకస్వామ్యాన్ని కొనసాగించారు తప్ప ప్రజాస్వామ్యాన్ని బొందబెట్టిరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నది. అంటే అధ్యక్ష ఇవాళ విద్యా వైద్యాన్ని పూర్తిగా కుంభనిద్రలోకి నెట్టేసారు అధ్యక్ష. వైద్య రంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. కరోనా లాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వస్తే కరోనాలో లక్షల రూపాయలు పెట్టేసి ఖర్చు పెట్టేసి శవాలు తెచ్చుకోరు తప్ప పేదవాడికి ఈ ప్రభుత్వం నుంచి అందినటువంటి సాయం వైద్యపరంగా 0 అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. నేను వింటున్న అధ్యక్ష, పక్క రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళను ఆదుకున్నటువంటి కొన్ని ప్రభుత్వాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వాన్ని అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారు కానీ అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి మా బట్టెన్న ఆరోగ్యశ్రీలో చేర్చండి అని చెప్పితే కూడా చేర్చనటువంటి ఒక పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష. ఈరోజు మనం వైద్య రంగానికి సంబంధించి ఇక్కడ బిల్డింగు అక్కడ బిల్డింగు 1000 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ అని చెప్పేస్తే ఈరోజు అందులో నియామకాలు లేకుండా డాక్టర్లను నియమించకుండా స్టాఫ్ నియమించకుండా ఎట్లా వైద్యం జరుగుతుందో ఒక ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్క రంగం కాదు అధ్యక్ష, అన్ని రంగాల్ని అన్ని విధాలుగా ధ్వంసం చేసినటువంటి ఒక పరిస్థితి అధ్యక్ష. ఈరోజు అదొక భాగం అయితే ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉద్యమకారుల్ని అనేక రకాలుగా వేధించినటువంటి పరిస్థితి, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి ఎవరి మీద గౌరవం లేదు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణ అంటే ఇక్కడ సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు సబ్బండ వేదికలు పనిచేసినటువంటి ఒక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఆ పరిస్థితుల్లో గద్దర్ లాంటి ఒక గొప్ప వాగ్దేయకారుడు, గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారునికి ఘోరమైనటువంటి అవమానం జరిగినటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ప్రస్తావిస్తున్నా అధ్యక్ష. నేను చిన్నప్పుడు నేను చదువుకుంటున్నప్పటి నుంచి చూసిన అధ్యక్ష, గద్దర్ అన్న తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ సంఘర్షణ సమితి అనేక వేదికల ద్వారా తెలంగాణ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి వ్యక్తి గద్దర్ గారు, తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచినటువంటి వ్యక్తి గద్దర్ గారు. అట్లాంటి గద్దర్ అన్నను ఘోరంగా అవమానించినటువంటి పరిస్థితి, ప్రగతి భవన్ గేటు దగ్గర 3 గంటలు ఎర్రటెండలో కూర్చున్నటువంటి పరిస్థితిని మనం చూస్తుంటే నిజంగా ఇంత అవమానం ఇంత ఘోరం ఏ ఉద్యమకారులకు జరగొద్దని చెప్పేసి ఈ సందర్భంగా నేను చూస్తున్నా. అట్లాంటి గద్దర్ను గొప్పగా గౌరవించి మా ప్రభుత్వం ఈరోజు గద్దర్ జయంతిని అధికారికంగా చేస్తూ ఉద్యమకారులందరికీ కూడా ఒక భరోసాను ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి గద్దర్ అన్న జన్మదినాన్ని అధికారికంగా జరుపుతున్నందుకు మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లా ఒక్కటి కాదు అధ్యక్ష, ఈరోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు చాలామంది యూనివర్సిటీ వాళ్ళు కలుస్తుంటారు అధ్యక్ష. రాజారాం లాంటి వాళ్ళైతే ఉద్యమ జేఏసీని నడిపినటువంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళను కూడా వాళ్ళ పక్కన తిరిగినా కానీ ఘోరంగా అవమానించి ఏ పదవికి ఏ అవకాశానికి నోసుకోకుండా చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ దుర్మార్గమైనటువంటి పాలన అంత మోదించాలని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన వచ్చింది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డదని చెప్పేసి ఈ సగర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష.
ఇట్లా అనేక రంగాల అధ్యక్ష, ఒక్క రంగం కాదు, ఒక్క అంశం కాదు, గురుకుల పాఠశాలలు పెట్టిన అధ్యక్ష. గురుకుల పాఠశాలలో ఇన్ని వందలు అన్ని వందలు అని లెక్క చెప్పినా ఒక్క గురుకుల పాఠశాలకు కూడా సొంత భవనం లేదు అధ్యక్ష. అధ్యాపకాలు దాదాపు ఆ గురుకుల పాఠశాలల్లో అధ్యాపకులే 10,000 మంది అధ్యాపక పోస్టులు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో 10,000 అధ్యాపక పోస్టులు ఖాళీలు ఉంటే బీదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఏ విధంగా చదువుకోవాలో ఒక ఆలోచన చేయమని చెప్పేసి మేము అడుగుతామని అధ్యక్ష. అధ్యక్ష, ఇంత దుర్మార్గం చేసిన, ఇంత దుర్మార్గాలు చేసిన, అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసిన వీరిని ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన అర్థం లేకుండా ఈరోజు అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి ఒక తీరు చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకా అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష, అనేక విషయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ వీరి గురించి ఎంత మాట్లాడినా తక్కువనే అనిపిస్తుంది అధ్యక్ష. దాంతోపాటు ఈరోజు ఉద్యోగ నియామకాల్లో చాలా అవకతవకలు అధ్యక్ష. దాదాపు పేపర్ లీకేజీలు మనం చూసినాం అధ్యక్ష. కనీసం ఎగ్జామ్ పేపర్ దిద్దలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. పరీక్షలు నిర్వహించలేకపోయారు, నిర్వహించడంలో లోపమే, రాసినటువంటి పరీక్ష పేపర్లు కూడా దిద్దటంలో ఎంత నిర్లక్ష్యం అంటే ఈ రాష్ట్ర యువత పట్ల, ఈ రాష్ట్ర నిరుద్యోగ యువత పట్ల ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్తున్నది. ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నటువంటి వీరిని ప్రజలు ఈసడించుకున్న, ప్రజలు తిరస్కరించిన, ఇంకా ఆలోచన మారకుంటే ఎట్లా అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు వాళ్ళని చూస్తే జాలేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ యూనివర్సిటీలను ఘోరంగా ధ్వంసం చేశారు. ప్రభుత్వ యూనివర్సిటీలు ధ్వంసం చేసి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలకు అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఎవరికి వచ్చినాయి అధ్యక్ష ప్రైవేట్ యూనివర్సిటీలు? ఎవరి ప్రయోజనాలు అధ్యక్ష? ఉద్యమం చేసినా, కొట్లాడినా తెలంగాణ బిడ్డల ఆకాంక్షలు ఏమైనాయి అధ్యక్ష? తెలంగాణ బిడ్డల ఆకాంక్షలతోని, తెలంగాణ బిడ్డల యొక్క రక్తపు చుక్కలతోని, తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ గత ప్రభుత్వాలు తెలంగాణ బిడ్డల్ని, తెలంగాణ త్యాగాల్ని ఘోరంగా మోసం చేసిరు, ఘోరంగా అవమానించారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వాళ్ళు 1200 మంది అమరులని 100 వేదికలలో మాట్లాడినాం అధ్యక్ష. 100 వేదికలలో అవతల ఉన్నటువంటి అందరు లీడర్స్ మాట్లాడుతుంటే చూసినాం అధ్యక్ష. తీరా ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకునే కాడికి వచ్చేటప్పటికి ఎంతమందిని ఆదుకున్నారు అధ్యక్ష? దానికి ఎన్ని సాకులు చెప్పారు అధ్యక్ష? ఉద్యమంలో మాట్లాడిన ప్రతి మాటను అమలు చేస్తామని చెప్పారు అధ్యక్ష. కానీ అమరవీరుల త్యాగాలను కూడా ఘోరంగా అవమానించినటువంటి ఒక పరిస్థితి మనం కళ్ళారా చూసినాం. అంతెందుకు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లిని ఎంత ఘోరంగా అవమానించారో మనం కళ్ళారా చూసినాం అధ్యక్ష. అందుకనే ఒక్కటి కాదు, రెండు కాదు అధ్యక్ష, చాలా పాపాలు, చాలా ఘోరాలు, చాలా ఇది ఉన్నాయి. ఇవన్నీ కూడా అవకాశం ఇస్తే మరొక సందర్భంలో మరొకసారి చెప్తానని చెప్పేసి తెలియజేస్తూ, గవర్నర్ గారు చాలా ఉందాగా, గవర్నర్ గారు కూడా నాకు తెలిసి ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే స్వేచ్ఛ వచ్చింది, గౌరవం వచ్చింది అనుకుంటా అధ్యక్ష. తనను కూడా ఘోరంగా, ఒక ఆడబిడ్డను కూడా ఘోరంగా అవమానించినటువంటి ఒక పరిస్థితి చూసినాం అధ్యక్ష. కాబట్టి తెలంగాణకు ఎంత స్వేచ్ఛ వచ్చిందో అదే ఒక ఉదాహరణ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను అధ్యక్ష.